రామన్ రావు గారు, డబుల్ ఇంజన్ సర్కార్ దాదాపుగా ఎన్నికల ప్రచారాలు ఇంతకుముందు నేను చెప్పిన విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అంటూ మాట్లాడారు. ఈసారి ఫలితాలు చూసిన తర్వాత ఓకే, ఏపీకి ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వబోతున్నారు, ఏపీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు అనేది అర్థమైంది. అయినప్పటికీ కూడా అడగంది అమ్మాయినా పెట్టదు అనే చందాన ప్రతి విషయాన్ని కూడా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి తెచ్చుకొని మాకు ఇది ఇవ్వండి, ఈ రుణాలు వెంటనే మాకు మంజూరు చేయండి, లేదంటే రావాల్సిన నిధులు కేటాయించండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా అప్పటి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళారు, ఈ విషయాల గురించి మాట్లాడారు. నేను ప్రతిసారి కూడా మాట్లాడితే అధికార ప్రతినిధులు డిబేట్లు అయితే క్వశ్చన్ చేసేవారు కూడా, మేము దీని గురించే మాట్లాడున్నారు, పోలవరం ప్రాజెక్టు గురించి, లేదంటే ప్రత్యేక హోదా గురించి, స్టీల్ ప్లాంట్ గురించి అని మాట్లాడారని చెప్పి. కానీ అప్పుడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనే విధంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈనాటి సీఎం వెళ్తున్నారు, వస్తున్నారు, అప్పటికిప్పుడు తేడా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఆశ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు అందరికీ అట్లాగే న్యూస్ ప్రెస్ నమస్కారం. గత జల సేతు బంధన అవసరం లేదు, కానీ యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతుంది అయితే మంచికే జరుగుతుంది అంటుంది. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ చివర కూర్చున్నా మనకే వచ్చేస్తుందని. కానీ ఆ వైపు పోవాలంటే కొన్ని ప్రయత్నాలు అవసరం కదా. అడగంది అమ్మాయినా పెట్టదని సామెత కూడా ఇంకోటి కనుక మనకు అడగాల్సిందే. కానీ అడిగి కడిగేసే ప్రయత్నం చేస్తే మాత్రం నష్టపోతాం. మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి వచ్చినప్పటికీ నేను స్పష్టంగా చెప్తున్నాను, గతంలో రోడ్డుగా పోయి కేంద్ర ప్రభుత్వాన్ని మాట మాటకి విమర్శిస్తే లాభం లేదు. మంచో చెడ్డో మన అవసరాలు తెలుసుకోవాలి, ఉపాయంగా మనం పని తీసుకోవాలి. మనకు కావాల్సింది అభివృద్ధి అంతే తప్ప దాన్ని గతంలో మనకు పరిణామాలు చూసాం. తెగేదాకా లాగితే ఏమైందో చూసాం కదా. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ ట్రాప్ లో 2018 అంటే 19 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం ముందు విడిపోయాం. విడిపోతే చెడిపోతామని సినిమా చూసాం కదా మనం. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో పడి, వైసీపీ ట్రాప్ లో పడి టీడీపీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ లేవనెత్తి. అంతకుముందు ప్యాకేజీ రకరకాలుగా అన్న పాకిపోయిన లడ్డు అని ఈయన అన్న, జనసేన అధినేత ఇవన్నీ అన్నా కూడా మంచో చెడ్డో ఆ ఎన్నికల దాకా ఆగి ఆ తర్వాత చూస్తే బాగుండేది. దానివల్ల ఏమైందంటే మొత్తం మీద చెడిపోయింది. 5 ఏళ్లు అటో ఇటుగా ప్రభుత్వం మారింది. ఇప్పుడు 5 ఏళ్లు వెనక్కిపోయినామా, 10 ఏళ్లు వెనక్కిపోయినామా పార్టీలు మాట్లాడుకుంటాయి. మొత్తం మీద మాత్రం అభివృద్ధి కుంటుపడ్డదని అర్థమవుతుంది, వాళ్ళంతా వివరంగా మనం చెప్పకపోయినా. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత దాదాపు 2 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వానికి వచ్చి. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్టు, ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఉంది కనుక అక్కడ కేంద్ర మంత్రివర్గంలో మనవాళ్ళు చేరారు, ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో వాడు చేరారు. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఉపాయంగా 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటేమో అమరావతి నిర్మాణం. చాలా ఘనంగా చెప్పారు, కానీ అది ఇంత ప్రపంచ బ్యాంక్ రుణమే అంటున్నారు. కనుక రుణం తీసుకునే బదులు కేంద్ర ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా అంటే, రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తా అన్నారు. కొత్త రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నాం మనం, కనుక వీళ్ళు చేస్తా అన్నారు. కానీ అప్పు తీసుకొని మీరు అభివృద్ధి చేసుకోండి అంటే సరైనది కాదని నేను అంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అప్పు తీసుకుంటే మనమే కట్టాలి కదా. పోలవరం పూర్తిగా నిర్మాణం వాళ్ళదే, సరే నిర్మాణ బాధ్యతలు మనం తీసుకోవడం తప్పని ఇప్పటికి కూడా వైసీపీ అంటుంది. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మీద అప్ప చెప్తే అయిపోయేది అప్పుడే. యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్మాణం చేస్తే బాగుండేది. గతంలో మనం భాక్రానంగలు, నాగార్జున సాగర్, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ ఎట్లా మనకు వాళ్ళు చేశారు, ఆ రకంగా చేస్తే బాగుండేది. భూమి సేకరణ వరకు మనం చేసుకొని మిగతా పనులన్నీ వాళ్ళు చేస్తే బాగుండేది, పూర్తి అయ్యేది ఇప్పటికల్లా. అంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకసారేమో టీడీపీ, ఒకసారేమో వైసీపీ, ఈ 2 సార్లు 10 ఏళ్ల జాప్యం జరగకపోయేది. వాళ్ళ మీద నెట్టేసేవాళ్ళం, కనీసం వాళ్ళు చేయలేదని అనడానికనే వీలుంటుండే. ఇప్పుడు ఏమైందండి, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మీరే బాధ్యత తీసుకున్నారు కదా, డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఇంకా అదనంగా డబ్బులు ముట్టినాయి, అదనంగా డబ్బులకి బిల్లులు రాలేదు, యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ రాలేదని అంటున్నారు. కనుక ఈ 2. మూడోది ప్రైవేటీకరణ, ఉక్కు కర్మాగారం. ఈ మధ్యనే మనకు ఉక్కు కర్మాగార శాఖ మంత్రి వచ్చారు. దీన్ని ఎట్లా డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నారు. అందరం సూచనలు ఇచ్చాము. అందరం కూడా మనం క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి, లాభాల బాటల్లో దాన్ని నడిపించాలి. విశాఖ ఉక్కు కర్మాగారానికి మిగతా వాటికి తేడా ఉంది. మీరు ప్రైవేటీకరణ మొత్తం వ్యతిరేకించడం కాదు, కానీ ఏది నిజంగానే ఏది అవసరమో అది చేస్తే బాగుంటది. విశాఖ ఉక్కు కర్మాగారం కానీ ప్రైవేటీకరణ చేయొద్దని మనందరూ కోరుకున్నాం. ప్రైవేటీకరణలో యాజమాన్యం మార్పే కాదు, అక్కడ ఆస్తులు లక్ష కోట్ల రూపాయల ఆస్తులను 5-10 వేల కోట్ల రూపాయలకు అమ్ముతాంటే అందరూ వ్యతిరేకించాం మనం. దీన్ని స్పష్టంగా బీజేపీ ఒక అవగాహనకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే మిగతా వాటికి దీనికి పోలిక లేదు అని చెప్పి. ఇప్పుడు ప్రైవేటీకరణలో ప్రభుత్వాలు చెప్పే సూత్రం ఏంటంటే, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టే నష్టాల బాటలో ఉన్నాయని చెప్పి చేస్తుంటారు. అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఒకటి ఉక్కు కర్మాగారంది ప్రైవేటీకరణ ఆపాలి. రెండోది అంటే ఛాలెంజ్ తీసుకోవద్దు, దాన్ని
మనం అవసరమైన ప్రెసెంట్ గా పోయి మనం ప్రజెంట్ చేయాల్సింది ఆ విషయాలు. అట్లాగే పోలవరం పూర్తి చేయడం, ఇటు పక్కన అమరావతిని ఒక్క నిర్మాణం, రోమ్ నగరం ఒకటే రోజులు నిర్మాణం కాలేదు, ఒక్క సంవత్సరం నిర్మాణం కాలేదు, మెల్లమెల్లగా చేసుకుంటూ పోవడం. నాలుగోది ఏంటంటే మనకు మనకు విభజన హామీల్లో ఇంకో 2, 3 ఉన్నాయి మనకు. ఏదైతే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఉందనుకో, దానికి 4 సార్లు ఇప్పటికి శంకుస్థాపన చేసుకున్నాం. నేను ఆర్టికల్ రాశాను, 5వసారి అని. నాయకులు మారుతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. వీటితో పాటు మౌలిక వసతుల కల్పనలో ముఖ్యంగా పోర్టుల అభివృద్ధి, ఇవి కూడా మనకు విభజన హామీలో ఉన్నాయి. వీటిని ఎట్లా చేసుకుందామని ఆలోచన చేయాలి. అంటే ఉపాయంగా ఇవన్నిటిని ఒకే సంవత్సరంలో పూర్తి అయితే నేను అనుకుంటలేను. పొద్దుంది, పొలం ఉంది, ఇంకో 4 ఏళ్ళు ఉన్నది, 8 ఏళ్ళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ఇంకో 4.5 సంవత్సరాలు ఉన్నది బాకీ. కానీ ఈ 4.5 సంవత్సరాలు అభివృద్ధిని అంచెలంచెలుగా చేసుకుంటూ పోవాలి తప్ప రేపటికల్లా అయిపోవాలి అనే ఆతృత పడితే లాభం లేదు. రెండోది ఏంటంటే ఇటు పక్కన ఛాలెంజెస్ ఉంటాయి. 11 సీట్లతో వైసీపీ ఉన్న వాళ్ళు ఏమంటారంటే తొందర పెడుతుంటారు, ఏమైంది మీ సంగతి ఏంది, మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా, ఎందుకు రాలేదని అంటూ ఉంటారు. ఆ ట్రాప్ లో మరోసారి పడొద్దు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనే దాన్ని మర్చిపోవడం బెస్ట్ అని నేను అంటున్నాను. అంతకు తగ్గ ప్యాకేజ్ మనం తీసుకోవాలి. ప్రత్యేక హోదా అనేది నిబంధనల మేరకు రాదు. మనం రాని దాన్ని మళ్ళీ తెలియలాగా లాగితే లాభం లేదు. గతంలో చూస్తున్నాం మనం, బీజేపీతో ఎవరైతే స్నేహం చేసిండ్రో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, బీజేపీతో ఎవరు శత్రుత్వం చేసిండ్రో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు. 2 ఉదాహరణలు ఉన్నాయి మనం. కేసీఆర్ తెలంగాణలో చూసాం, మన తెగదాకు లాగితే ఏమైందో. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో చూసాం. పోనీ బాగా మిత్రత్వంతో ఉన్నారా అంటే అది కూడా కష్టమే ఉన్నది. అక్కడ ఇప్పుడు మీరు మన నవీన్ పట్నాయక్ సంగతి చూసాం కదా మనం, అట్లా కూడా ఉంది. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న క్రమంలో ఇవాళ ఉపాయంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉండాలి, మన రాష్ట్ర ప్రజలను మనం సాధించుకోవాలి. ఒకటే ఉదాహరణ చెప్తాం, తమిళనాడు రాజకీయాలు మనం పాటించాలంటాం. పార్టీలు విడిపోయి ఎవరికి వాళ్ళు కొట్లాడుకొని అందరూ ఎక్కడికి వచ్చారు. మళ్ళీ 2024 ఎన్నికల కన్నా ముందు అందరూ బీజేపీని వ్యతిరేకించిన పార్టీ ఒకటి లేదు ఆంధ్రప్రదేశ్ లో. విచిత్రం, ఎక్కడ ఉండదు అట్లా. కనుక అట్లా మంచిదే, నష్టం. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళతో సఖ్యత ఉండడం మంచిదే. కానీ ఉండే క్రమంలో మన అవసరాలు ఏంటి, నాకేమిటి అనే దాని మీద పోవాలి. తమిళనాడు రాజకీయాలు అట్లాగే ఉంటాయి. హిందీ భాష రుద్దబోతే అన్నాడీఎంకే అమిత్ షాను రానివ్వలేదు. అంటే మిత్రపక్షం అయ్యిండు కూడా. మన దగ్గర కూడా ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడమంటలేదు, కేంద్ర ప్రభుత్వం సఖ్యతనే ఉంది కూడా మన ప్రయోజనాలు ఏమిటి అని ఆలోచన చేయాలి. ఆ తమిళనాడు రాజకీయ పార్టీ లాగా మన అందరం మన ప్రయోజనాల కోసం వచ్చినప్పుడు అందరూ ఏకం కావాలి. మనకు భారతంలో ఒక సామెత ఉందండి, కౌరవులు పాండవులు కొట్లాడుతుంటారు, కానీ ఎవరైనా వీళ్ళ మీదకి వస్తే, కౌరవులు అంటే కౌరవ వంశం కాదు, కురు వంశం అంటారు. ఎవరైనా బయట వాళ్ళు వస్తే కౌరవులు 100, మేము 105 మంది అని ధర్మరాజు అంటారు. ఇట్లా ఆ పద్ధతి పాటించాలి తప్ప మన విభేదం పెట్టుకొని ఎదుటివాడికి సంధిస్తే ఏమవుతుందంటే ఎదుటివాడి దీని అవకాశం వినియోగించుకుంటాడు కదా. మన 10 ఏళ్ళు వెనక ఎందుకు నష్టపోయినా మనం అంటే లాభమా నష్టమైన ఎందుకు ఏంటంటే మన అనైక్యత వల్ల, తెలుగు వారి అనైక్యత వల్ల జరిగింది. ఇవాళ మంచి చెడ్డో తెలంగాణ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ లేవు, చాలా వరకు పోలవరం కట్టుకోవట్టారు, రకరకాలుగా ఉంది. సరే, అన్నదమ్ములు అన్నట్టు కొన్ని అంశాలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. పాలి పంచాయతీ ఎప్పుడైనా ఉంటాయి, దాయాదుల పంచాయతీ ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పటికీ పాకిస్తాన్ తో మనకు ఉంది కదా. కనుక ఇండియాలో వండుకుంటే రాష్ట్రాల మధ్యన సమస్యలు ఉంటాయి, వాటి పరిష్కరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, చేయాలి. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే రాష్ట్రాల మధ్య వైరుధ్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం వాడుకునే ప్రయత్నం చేసేది, కాంగ్రెస్ బీజేపీ నేను అను. కానీ వాళ్ళ ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న సమయంలో ఇవాళ జాతీయ పార్టీలతో కలిసికట్టుగా వండుకుంటూనే మన ప్రయోజనాలు ఉపాయంగా సాధించుకుంటే మంచిది అనుకుంటున్నాను. దానికి వైసీపీ కూడా సహకరించాలి. ఇప్పుడు 2 నెలల లోపలనే మొత్తం మునిగిపోయింది ఏం లేదు కదా. 5 ఏళ్ళు వాళ్ళు కూడా చూశారు కదా, ప్రత్యేక హోదా సాధిస్తామని వెళ్ళారు కదా, ఏమైంది? 5 ఏళ్ళు సాధించలే కదా. అంటే అవసరం లేని విషయాలను తెగేదాకా లాగితే ఇట్లా జరుగుతుంది. కనుక ఇలా ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టి మిగతా అంశాలన్నింటినీ కూడా సానుకూలంగా పయనించి బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న జనసేన గాని, టీడీపీ గాని, అట్లాగే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 11 సీట్లతో ఉన్న వైసీపీ కూడా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఎస్. మరి